నేను ఆర్జే బాల, మది మదిలో మోగే సిటీ, ఎఫ్ఎం అంటే రేడియో సిటీ. ఎవరైనా ఉన్నారా? సరే, ఈరోజు నేను చెప్పబోతున్న ఈ కథ కెనడాలో జరిగిందని చెప్పాను కదా. మా మామయ్య గారు కెనడాలోనే ఉంటారు. సో ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ ఎవరికైనా లైఫ్లో ఎదురైతే అది ఆయనకు తెలిస్తే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేస్తే నాకు వాట్సాప్ చేస్తారనమాట. అలా మా మామయ్య గారి ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారంట. మామయ్య గారి క్లోజ్ ఫ్రెండ్స్కి సంబంధించిన ఒక రిలేటివ్, వాళ్ళు కూడా కెనడాలో సెటిల్ అయిపోయిన వాళ్ళే, ఒక కంపెనీలో మేనేజర్గా జాయిన్ అయ్యాడు ఆయన. ఏదైనా కార్పొరేట్ కంపెనీ కొత్తగా రిక్రూట్ చేస్తే వాళ్ళకి ఇండక్షన్ మీటింగ్ అని ఉంటుంది. సో ఆ ఇండక్షన్ మీటింగ్కి ఇతను కెనడాలోనే వేరే ఇంకొక సిటీకి వెళ్ళాల్సి వచ్చింది. చాలా మంచి కంపెనీలో జాబ్ వచ్చింది, ఫుల్ హ్యాపీ, మంచి ప్యాకేజ్. ఆయన ఒక హోటల్ తీసుకున్నాడు. ఆ హోటల్ ఏంటంటే ఆ టాప్ ఫ్లోర్ నుంచి వ్యూ చాలా 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 బాగుంటుంది. ఆ హోటల్లో రిసెప్షన్కి చెప్పాడు ఆయన, నాకు టాప్ ఫ్లోర్లో కావాలి, వ్యూ చూడాలి, నేను ఈ 3 days కూడా ఆ వ్యూ ఎంజాయ్ చేయాలి. సో రిసెప్షనిస్ట్ చెప్పింది, మీరు టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతాను అంటే మీకు రూమ్ అలాట్ చేయడం నాకు ప్రాబ్లం కాదు, కానీ మీ ఫ్లోర్లో మీరు ఒక్కరు తప్ప ఇంకెవరూ లేరు. సో మీకు పర్వాలేదా? దానికే ఉంది, ఎవరుంటే లేకపోతే నాకేంటి, నాకు ఓకే, నాకు ప్రాబ్లం లేదా. సో రూమ్ అలాట్ చేశారు టాప్ ఫ్లోర్లో. బెల్ బాయ్ కూడా వచ్చాడు. ఏదైతే ఫ్లోర్ వస్తుందో లిఫ్ట్ అక్కడ ఆగింది, వీళ్ళు బయటికి దిగారు. పక్కన బెల్ బాయ్ ఉన్నాడు లగేజ్ పట్టుకొని. ఇలా నడుస్తూ ఉండగా ఆ ఫ్లోర్లో ఒక వాల్కి ఓ ఫోటో ఫ్రేమ్ పెట్టేసింది. బెల్ బాయ్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఈయన ఆ ఫ్లోర్లో ఉన్న ఫోటో పక్క చూశాడు. ఆ ఫోటోలో ఏముందంటే, ఇప్పుడు ఈయన నడిచొచ్చిన ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ వ్యూ ఫోటో అక్కడ ఉందన్నమాట. చూశాడు, చాలా చాలా బాగుంది. బెల్ బాయ్ అడిగాడు, సార్ ఏంటి సార్ అలా చూస్తున్నారు? లేదు, ఈ ఫోటో చాలా బాగుంది అంటే, వచ్చిన వాళ్ళందరూ అయితే చెప్తారు సార్, చాలా బాగుందంటారు ఆ ఫోటో. ఓకే, డన్. సో రూమ్లోకి వెళ్ళిపోయాడు, పడుకున్నాడు. మార్నింగ్ లేచాడు, వ్యూ ఎంజాయ్ చేశాడు, చూశాడు, కాఫీ తాగుతూ ఏముంది, సరే మీటింగ్కి టైం అవుతుందని చెప్పి తను మీటింగ్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం 6 o'clockకి మీటింగ్ అయిపోయింది. తను మళ్ళీ రూమ్కి వచ్చాడు. వచ్చే రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి కీ పెట్టాడు, బట్ డోర్ ఓపెన్ కావడం లేదు. ట్రై చేశాడు చాలాసేపు, బట్ అవ్వలేదు. సో తన మొబైల్ తీసుకొని కింద రిసెప్షన్కి ఫోన్ చేసి, బెల్ బాయ్ని పంపించండి, ఇక్కడ రూమ్ డోర్ ఓపెన్ అవ్వట్లేదంటే, పంపిస్తున్నానండి, వస్తున్నాడు. సరే, మరి బెల్ బాయ్ వచ్చే వరకు ఆ ఫ్లోర్లో అటు ఇటు తిరుగుతూ ఎందుకో కానీ తన దృష్టి ఆ వాల్కున్న ఫోటో మీద పడింది. ఎందుకో కానీ ఆ ఫోటోలు ఏదో తేడాగా కనిపించింది. ఆ ముందు రోజు కనిపించిన ఏదో ఆ ఫోటోలు ఇప్పుడు కనిపిస్తుంది తనకి. ఏంటిది అని చూస్తే ఆ ఫోటోలో కనిపిస్తున్న రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ ఇతను ఇప్పుడు ఉంటున్న రూమ్. ఆ రూమ్కి ఆనుకొని ఏదో ఒక మనిషి నీడ ఉన్నట్టు ఇతనికి కనిపించింది. ఇదేంటి, ఇది నిన్న లేదు కదా, ఈ నీడ ఎవరిది ఇట్లా ఆలోచిస్తున్నాడు. ఇంతలోకి బెల్ బాయ్ వచ్చాడు. సార్ కీ పని చేయట్లేదు చూడు. ఓకే, కీ పెట్టాడు, రూమ్ బాయ్ ఓపెన్ చేస్తాడు. సో తను వెళ్ళిపోయాడు, పడుకున్నాడు, అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈవినింగ్ వస్తున్నాడు, మళ్ళీ కీ పని చేయట్లేదు. కింద మళ్ళీ రిసెప్షన్కి ఫోన్ చేశాడు, సార్ పంపిస్తున్నాను సార్ బెల్ బాయ్ని. మరి బెల్ బాయ్ పైకి వచ్చేలోపు ఆ ఫ్లోర్లో అటు ఇటు తిరుగుతూ ఎందుకో కానీ ఇతనికి నిన్నటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అరే ఆ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో ఒక నీడ కనిపించింది, చూద్దాం ఏంటో అని మళ్ళీ ఆ ఫోటో చూశాడు. ఈసారి ఆ నీడ కాస్త ఓ మనిషి ఆకారంలో ఉంది. అంటే మొహం ముక్కు ఏం కనిపించట్లేదు, కానీ అక్కడ ఎవరో ఒక మనిషి నిల్చున్నట్టు మాత్రం కనిపిస్తుంది. ఇతని రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ బయట ఆ ఫోటోలో. ఇదేంటి, నిన్న చాలా లైట్గా ఒక నీడలా కనిపించింది, ఈరోజు ఏంటి ఇంత డార్క్ కనిపిస్తుంది అనుకొని ఆలోచిస్తున్నాడు. బెల్ బాయ్ వచ్చాడు. సార్ ఏంటయ్యా రూమ్ తాళాలు పనిచేయవేంటి, ఎన్నిసార్లు, నిన్న ఇంతే ఈరోజు ఇంతే. లేదు సార్, సారీ సార్, ఈ రూమ్కి ఎవరు మ్యాక్సిమం రారు సార్, అందుకే ఈ లాక్స్ కొంచెం టైట్ అయిపోయి ఉంటాయి, సారీ సార్ ఏమనుకోకండి అని చెప్పి మళ్ళీ వాడు వచ్చి ఓపెన్ చేశాడు. ఇతను వెళ్ళాడు. కానీ రాత్రి అంతా ఆలోచిస్తున్నాడు, ఏంటి రూమ్. పడుకున్నాడు. అయితే ఇతనికి రాత్రి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే, ఇతను ఉన్న రూమ్లోనే ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడంట. కానీ ఆ పర్సన్ మొహం అది కనిపించట్లేదు, ఒక ఆకారం మాత్రమే. సో అక్కడ ఇన్స్టెంట్ కాఫీ, టీ
ఈ మిల్క్ పౌడర్స్ ఇలాంటివి పెడుతుంటారు హోటల్స్లో. ఎవరో ఓపెన్ చేసి కట్ చేసి కాఫీ కలుపుతున్నట్టు, దాన్ని తాగుతున్నట్టు ఇలాంటి ఒక కళ వచ్చి టప్పని కళ్ళు తెరిచి చూసేసరికి మార్నింగ్ 6:30. ఓహ్, తెల్లవారిపోయిందిరా అని చెప్పి డోర్ కర్టన్స్ అన్ని ఓపెన్ చేశాడు. ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి షూ లేస్ కట్టుకుంటూ ఎందుకో కానీ కొంచెం ఎదురుగా ఇలా చూస్తే కాఫీ ప్యాకెట్స్ కట్ చేసి పడేసిన ఆ శాషెట్స్ ఉన్నాయి. ఇదేంటి, నేను కాఫీ తాగాను కదా, ఈ ప్యాకెట్స్ ఎవరు కట్ చేశారు? ఓకే, ఎవరు ఇంతకు ముందు ఉన్న రూమ్లో కట్ చేసి ఉంటారు, వీళ్ళు సరిగ్గా క్లీన్ చేసి ఉండకపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. తనకు రాత్రి వచ్చిన కళ మర్చిపోయి షూ లేస్ కట్టుకుంటూ కిందకి ఎందుకు చూస్తే కట్ చేసి పడేసిన ఈ కాఫీ పౌడర్ శాషెట్స్ ఉన్నాయి. ఈ బెల్ బాయ్ సరిగ్గా క్లీన్ చేయరు, ఎవరో ఇంతకుముందు దిగిన వాళ్ళు కాఫీ తాగుంటారు, ఎందుకంటే ఇతను కాఫీలు అవి తాగడు అనుకున్నాడట. సో తను ప్రిపేర్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు మీటింగ్కి. మీటింగ్ మధ్యలో సో కాఫీ టీ ఇస్తారు కదా, అలా వచ్చేటప్పుడు ఫారెన్ కంట్రీస్లో ఇన్స్టెంట్ కాఫీ ఆ ప్యాకెట్స్ ఆ శాషెట్స్ అక్కడ పెడతారు, మనం కలిపేసుకోవడమే. సో వాళ్ళు మీటింగ్ మధ్యలో ట్రేలో ఈ కాఫీ శాషెట్స్, ఈ షుగర్ శాషెట్స్ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు బ్రేక్లో కాఫీ కలుపుకుంటున్నారు. ఈయన కాఫీ తాగకపోయినప్పటికీ ఎందుకో ఒక శాషెట్ తీసుకొని జస్ట్ ఆడుతున్నాడు. దాంతో ఆడుతూ ఆ శాషెట్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇతని రూమ్లో పడిపోయిన శాషెట్ గుర్తొచ్చింది. ఇంకా కొంచెం ఆలోచించాడు. ఇతనికి రాత్రి వచ్చిన కళ గుర్తొచ్చింది. ఎవరో ఈయన రూమ్లోకి వచ్చి కాఫీ ప్యాకెట్స్ కట్ చేసి కాఫీ కలుపుకొని తాగుతున్నట్టు. ఆలోచిస్తే ఏవైతే శాషెట్స్ కింద పడ్డాయో ఖాళీ శాషెట్స్, వాటికి చీమలు పట్టేసి ఉన్నాయి. ఎప్పుడో ఎవడో తాగేసి పడేసి వెళ్ళిపోయింటే ఫ్రెష్గా చీమలు పట్టడం ఏంటి, ఏదో నిన్న రాత్రే పడేసినట్టు ఆలోచించి ఒక్కసారి తనకు టెన్షన్ వచ్చింది. సో మీటింగ్ అయింది, ఇప్పుడు రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది తనకి. సరే, ఇప్పుడు హోటల్ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏంటి మరీ చెప్తారు మీరు అనుకుంటారు, లేకపోతే ఇతన్ని వేరే ట్రీట్ చేస్తారు. ఎవరికి ఏం చెప్పకుండా సరేలే ఇంకెలాగో లాస్ట్ డే ఈరోజు, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను, ఓన్లీ ఒక రాత్రికి ఎలాగోలా గడిపేద్దామని ఆ రూమ్లోకి తను ఎంటర్ అవుతున్నాడు. ఫ్లోర్లోకి వచ్చాడు, మళ్ళీ కీ పెట్టాడు. ఈసారి కూడా కీ పని చేయలేదు. సరే, మళ్ళీ తన మొబైల్ తీసుకుని రిసెప్షన్కి ఫోన్ చేసి, బాబు మీ హోటల్కి ఒక దండం, ఈ కీ అనగానే సార్ పంపించేస్తున్నాను సార్ సారీ సార్, ఉదయం రిపేర్ చేయించాను సార్ కానీ అవ్వలేదా, ఓ సారీ సార్ అని చెప్పి బెల్ బాయ్ పైకి వస్తానన్నాడు. మరి ఆ ఫ్లోర్లో ఒక వాల్కి ఒక ఫోటో ఉందని చెప్పాను కదా, ఇతను ఎందుకో కానీ క్లీన్గా మళ్ళీ ఆ ఫోటో పక్క చూశాడు. చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. ఎందుకంటే అంతకుముందు 2 రోజులు కూడా ఏదో మసగ్గా ఎవరు నిల్చుంటట్టు, సెకండ్ ఇంకొంచెం డార్క్గా ఉన్నట్టు అనిపించిందని చెప్పాను కదా, ఈసారి ఎవరు లేరు, ప్లెయిన్గా ఉంది. సో అతను ఆ ఫోటోని వాల్కున్న దాన్ని తీసి చేత్తో పట్టుకొని ఏంటి ఇది నా బ్రహ్మ అని చూస్తుంటే వెనక నుంచి ఎవరో ఇతని మీద టప్పని చేశారట. తుళ్ళిపడితే నా ఫోటో కింద వదిలేశాడు. లక్కీగా పగలలేదు అది. వెనక్కి తిరిగి చూస్తే బెల్ బాయ్, ఏంటి సార్ మీరు అంత కాస్ట్లీ ఫోటో అనుకున్నారు, అది ఫోటో కాదండి, ఒక ఆర్టిస్ట్ని పిలిచి మా మేనేజర్ గీయించాడు, ఇప్పుడు అది పగిలిపోయి ఉంటే మొత్తం బిల్ అంతా వేసేద్దును మీకు అనేసి అంటే సారీ చూసుకోలేదు. మళ్ళీ తగిలించేసాడు, పెట్టేశాడు, రూమ్లోకి వెళ్ళాడు. బెల్ బాయ్ వెళ్ళిపోయాడు. ఇతను టీవీ చూస్తున్నాడు. బయట నుంచి ఎవరో డోర్ నాక్ చేశాడు. ఎవరు వచ్చి ఉంటారు, నేను రూమ్ సర్వీస్ కూడా ఏం చెప్పలేదని సరే అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే బెల్ బాయ్ ఉన్నాడు. ఏంటి మళ్ళీ వచ్చావు? అదేంటి సార్, కీ ఓపెన్ అవ్వలేదు అన్నారు కదా సార్, ఓపెన్ చేస్తాను వచ్చాను, ఓపెన్ అయిపోయిందా? మరి ఈ డోర్ నువ్వే కదరా వచ్చి ఓపెన్ చేస్తాను. నేనే ఓపెన్ చేయలేదు సార్, నేను ఇదే రావడం. అదేంట్రా, ఫోటో కూడా కింద పడిపోతే నువ్వు ఈ మేనేజర్ గీయించారు, చాలా డబ్బులు ఎక్కువయ్యాయి, బిల్లు అయిపోతుంది అది చెప్పావు కదరా అంటే, సార్ నేను చెప్పడం ఏంటి సార్ అనేసరికి తను డౌట్ వచ్చింది. ఎవరు వచ్చి ఉంటారు మరి? సరే ఆలోచించాడు. సీసీ కెమెరాలో ఉంటుంది కదా, చూద్దామని చెప్పి కింద సెక్యూరిటీ రూమ్లోకి వెళ్ళాడు. ఇతనికి గుండె అదిరిపోయింది. ఇతని పక్కన బెల్ బాయ్ కాదు కదా ఎవ్వరు లేరు. ఇతను ఫోటో పడేసినప్పుడు ఇతని ఒంటి మీద ఎవ్వరూ చేయలేదు. డోరు ఇతని పక్కన నిల్చుంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. ఇదంతా కూడా ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిపోయింది. బాబోయ్ ఫ్లోర్లో ఏదో ఉంది అనేసి ఇక మొత్తానికి అప్పుడు మెంటల్గా ఫిక్స్ అయ్యి మీదట ఆ ఫ్లోర్ ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి ఆ ఫ్లోర్ని లాక్ చేసేసారు. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్, విన్నారా? సో మీరు కూడా క్యాంప్స్కి వెళ్ళేటప్పుడు చూసుకోండి. లోన్లీనెస్ కావాలి, పీస్ఫుల్గా ఉండాలని చెప్పి దూరంగా ఒంటరిగా ఉండడానికి ట్రై చేయకండి, సరేనా?